భారతీయ కుటుంబాల్లో బంగారం అంటే అదొక లోహం కాదు, అదొక సెంటిమెంట్. కాని ఈ మధ్య దాని ధరలు చూస్తుంటే మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి. మరి ఈరోజు ఈ ధరల పెరుగుదల వెనుక అసలు కారణాలేంటో విశ్లేషిద్దాం. అలాగే చాలామంది మదిలో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న, ఇప్పుడు బంగారం కొనడం సరైనదేనా అనే దాని గురించి కూడా చర్చిద్దాం. మన ఈ విశ్లేషణంతా రెండు ముఖ్యమైన ప్రశ్నల చుట్టూనే తిరుగుతుంది. ఒకటి, అసలు బంగారం ధర ఎందుకు ఇంతలా పెరిగిపోతోంది? రెండు, కొనాలనుకుంటున్న వాళ్లకి ఇది దేన్ని సూచిస్తోంది? పదండి, వీటికి సమాధానాలు వెతుకుదాం. సరే, ముందుగా ఈ ధరల పెరుగుదల వెనుక ఉన్న కారణాల చిక్కుముడిని ఒక్కొక్కటిగా విప్పుదాం. మన దేశంలో బంగారం ధరను ప్రధానంగా ఒక 4 అంశాలు శాసిస్తాయి. అవేంటంటే గ్లోబల్ ఎకనామిక్ ప్రెషర్స్, మన రూపాయి విలువ, మన దేశంలో ఉండే బలమైన డిమాండ్, ఇంకా ప్రభుత్వ పన్నులు, విధానాలు. ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆర్థికంగా లేదా రాజకీయంగా ఏదైనా గందరగోళం ఏర్పడితే ఇన్వెస్టర్లు వెంటనే ఏం చేస్తారు? వాళ్ల డబ్బుకు భద్రత కావాలనుకుంటారు. అందుకే స్టాక్స్ లాంటి రిస్క్ ఉన్న వాటి నుంచి డబ్బు తీసి బంగారం లాంటి సేఫ్ ఆప్షన్స్లో పెడతారు. దీనే ఫ్లైట్ టు సేఫ్టీ అంటారన్నమాట. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు కూడా తమ నిల్వల కోసం బంగారాన్ని భారీగా కొంటున్నాయి. దాంతో డిమాండ్ ఇంకా పెరిగిపోతోంది. ఇక్కడ కరెన్సీ ప్రభావం చాలా చాలా కీలకం. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర డాలర్లలో ఉంటుంది. సో డాలర్తో పోలిస్తే మన రూపాయి ఎప్పుడు బలహీనపడినా మనం అదే బంగారం కొనడానికి ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఆ ఎఫెక్ట్ నేరుగా మన లోకల్ మార్కెట్ ధరలపై పడుతుంది. ప్రభుత్వ విధానాలు కూడా ధరల్ని బాగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఈ దిగుమతి సుంకాలు. ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా గోల్డ్ ఇంపోర్ట్ మీద ట్యాక్స్ని మెల్లమెల్లగా పెంచుతూనే వస్తుంది. చూడండి, 2019లో 10% ఉన్న సుంకం ఇప్పుడు ఏకంగా 15% చేరింది. ఈ అదనపు భారమంతా చివరికి కొనేవాళ్ల మీదే పడుతుంది. ఇక మన దేశీయ డిమాండ్ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన సంస్కృతిలో బంగారం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. పెళ్ళిళ్ళు, పండగలు, ఇలా ఏది వచ్చినా బంగారం కొనుగోళ్లు ఉండాల్సిందే. మొత్తం డిమాండ్లో దాదాపు 55% వీటి వల్లే వస్తుంది. అంతేకాదు, ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా కూడా బంగారం మీద చాలామంది ఆధారపడతారు. అందుకే ఈ డిమాండ్ ఎప్పుడూ స్థిరంగా ఉంటూ ధరలకొక బలమైన సపోర్ట్ ఇస్తుంది. ఓకే, ధరలు ఎందుకు పెరుగుతున్నాయో కారణాలైతే అర్థమయ్యాయి. కానీ ఇప్పుడు అసలైన ప్రశ్న, ఈ టైంలో ఇంత ఎక్కువ ధర ఉన్నప్పుడు బంగారం కొనడం మంచిదేనా కాదా? ఆ సందిగ్ధతను చూద్దాం. చూడండి, ఈ ప్రశ్నకు అవునో లేదా కాదు అనే సింపుల్గా చెప్పలేం. ఎందుకంటే రెండు వైపులా అంతే బలమైన కారణాలున్నాయి. ఒకవైపు చూస్తే ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు మన డబ్బు విలువ కాపాడటానికి బంగారం ఒక కవచంలా పనిచేస్తుంది. కష్టకాలంలో ఒక భద్రతనిస్తుంది. మరోవైపు చూస్తే ధరలు ఇప్పటికే పీక్ స్టేజ్లో ఉన్నాయి, ఇక్కడ్నుంచి పడిపోతే ఎలా అనే భయముంటుంది. ఇంకా ఈ డబ్బుని వేరే వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయేమో అనే ఆలోచన కూడా ఉంటుంది. ఈ కోడ్ చూడండి, బంగారం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను ఎంత చక్కగా చెబుతోందో. వందల, వేల సంవత్సరాలుగా ఎన్నో కరెన్సీలు వచ్చాయి, పోయాయి. కాని సంపదను నిల్వ చేయడానికి బంగారం ఎప్పుడూ ఒక నమ్మకమైన సాధనంగానే నిలిచింది. ఆ నమ్మకమే ఈరోజు దాని విలువకు అసలైన ఆధారం. అయితే ఇది ఆర్థిక సలహా కాదండి. కాని ఎవరైనా సరే ఒక నిర్ణయం తీసుకునే ముందు తమను తాము కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ముందుగా, అసలు మన లక్ష్యమేంటి? లాంగ్ టర్మ్ సేఫ్టీ కోసమా లేదా ఇంట్లో ఫంక్షన్ కోసమా? రెండోది, రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎంతుంది? ధరలు అటు ఇటు అయినా తట్టుకోగలమా? ఇక చివరగా, ఏ రూపంలో కొనాలి? అంటే నగలు, బిస్కెట్ల లాంటి ఫిజికల్ గోల్డా, లేదా ప్రభుత్వ హామీతో ఉండే సావరిన్ గోల్డ్ బాండ్స్ లాంటివా, లేక ఆన్లైన్లో కొనే డిజిటల్ గోల్డా? మనం ఈ విశ్లేషణలో సేఫ్ హేవెన్ అసెట్ లేదా సురక్షిత ఆస్తి అనే పదాన్ని చాలాసార్లు వాడాం కదా. అసలు దాని అర్థమేంటంటే, స్టాక్ మార్కెట్ లాంటివి కుప్పకూలిపోయినప్పుడు కూడా ఏ ఆస్తి అయితే తన విలువను నిలబెట్టుకుంటుందో లేదా ఇంకా పెంచుకుంటుందో దాన్నే సురక్షిత ఆస్తి అంటారు. చరిత్ర చూస్తే బంగారం ఈ పాత్రను చాలా పర్ఫెక్ట్గా పోషిస్తూ వచ్చింది. సరే, ఇక ముగింపుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, బిట్కాయిన్ లాంటి ఎన్నో కొత్త డిజిటల్ ఆస్తులు వస్తున్నాయి. మరి వేల ఏళ్లుగా అల్టిమేట్ సేఫ్ హెవెన్ గా తన స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటూ వస్తున్న బంగారం భవిష్యత్తులో కూడా తన స్థానాన్ని అలాగే నిలబెట్టుకుంటుందా?
ఇది మనం ఆలోచించాల్సిన విషయం.